తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నది రేవంత్ రెడ్డి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. పైగా తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. రాజ్యసభకు నామినేషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ కేసుతో తమకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని తూర్పురబట్టారు. ఓట్ల చోరీ చేయాల్సిన కర్మ తమకు పట్టలేదని అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా వారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఈరోజు కూడా అదే ప్రజల్లోకి తీసుకే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరేమో మోడీ అభివృద్ధి అత్యధిక కాలం డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికే చాలా సంఘటనలు సార్ లాంటివి చేస్తున్నాయని ఆరోపిస్తుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎస్ఐఆర్ మేము తీసుకొచ్చింది కాదు కదా. ఎస్ఐఆర్ అనేది 1950s స్టార్ట్ అయింది. 56లో ఫస్ట్ టైం అయింది, 2002లో లాస్ట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక ఇవే మేము తీసుకొచ్చి రాలేదు. మేము తీసుకొస్తున్నాం దాని మీద అనుమానం పడతారు. వాళ్ళు తీసుకొచ్చి మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎందుకు అంటే ఓడిపోతున్నారు కాబట్టి సాకు తీసుకొస్తున్నారు, అంతేగాని ఎస్ఐఆర్తో ఎవరికి నష్టం లేదు. ఉన్న ఓట్లు మంచిగా ఉంటాయి, దొంగ ఓట్లు పోతాయి, చనిపోయిన ఓట్లు పోతాయి, డూప్లికేట్ ఓట్లు పోతాయి. అది వాళ్ళకు కూడా తెలుసు, కానీ బీజేపీని బద్నాం చేయడానికి ఇటువంటి ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇది రేవంత్ రెడ్డి అంటే మాకు వస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు మీ మీద. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు అడ్డుకుంటారంటే ఆయన ఇక కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు ఆయన అడ్డుకుంటుండే. ఇక్కడ మేమేం అడుగుంటాం, ఆయనకు ప్రజలు గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన చూసుకోవాలి కదా రాష్ట్రాన్ని. అంటే మేము అడుగుంటే మేము తట్టుకోలేనటువంటి వీక్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. మీరు ఇవన్నీ మాటలు అబద్ధాలు ఎట్లంటే ఇంత ఇస్తూ అపాయింట్మెంట్ మీరు ఇప్పించాలట. మళ్ళీ ఆయన ఏం చేస్తాడంట, అపాయింట్మెంట్ మేము ఇప్పించాలి, మీటింగ్లు మేము పెట్టాలి, పనులు మేము చేయాలి, ఫండ్స్ మేము ఇవ్వాలి. మీరు ఏం చేస్తారంట, అది నేను అడిగేది. 15వ తారీఖు తర్వాత మా సంగతి చూపెడతాం, బీజేపీ నేతలు ఇంటి ముందు కుప్పలు వస్తామంటారు. ఏం చేస్తారు, వీళ్ళ కుప్పలు పడిపోతారు, వీళ్ళకి ఏముండదు అక్కడ. ఈ మీనాక్షి విషయంలో బీజేపీ కుట్ర చేస్తుంది అంటున్నారు. వాళ్ళ పార్టీ ఎంపీ క్యాండిడేటు, వాళ్ళ పార్టీ ఇన్ఛార్జు, బీజేపీకి ఏం సంబంధం ఉంటుందండి? ఆమె సార్ బీజేపీలో ఎప్పుడు కలిసినా మేమైనా కలిసినామా? వాళ్ళు సరైనటువంటి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ చేయక, లీగల్ హోంవర్క్ చేయక ఇవన్నీ జరిగినాయి. వారి యొక్క వైఫల్యాన్ని మా మీద తోయకుండా ఉంటే మంచిది. ఇది మొత్తం మీద అది కేవలం మీనాక్షి నటరాజన్ విషయంలో కాంగ్రెస్ వైఫల్యం మాత్రమే, దానికి బీజేపీకి సంబంధం లేదంటే రామచంద్రరావు అంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ అభివృద్ధికి సిద్ధంగా లేడు, అనవసరంగా మా మీద ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సాయితో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.